ఇజ్రాయెల్ యెమెన్ మధ్య దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి. పాలస్తీనియన్లకు మద్దతుగా యెమెన్ ఇజ్రాయెల్పై తరచూ దాడులు చేస్తోంది. తాజాగా శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంది. దీంతో ఎయిర్పోర్ట్ మూసేసుకోవాల్సి వచ్చింది. అయితే అంతకుముందు అంటే గురువారం ఇజ్రాయెల్ యెమెన్ రాజధాని స్థానాల్లో అంతర్జాతీయ విమానాశ్రయంపై పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించింది. వీఐపీ లాంజ్ నుంచి ప్రయాణికులు పరుగులు తీశారు. ఎయిర్పోర్ట్లో ఐక్యరాజ్యసమితికి చెందిన ఉన్నతాధికారులు ఉన్నారు. వెంట్రుక వాసులు వారి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రత్యేక కథనంలో మరింత సమాచారం చూద్దాం. ఇజ్రాయెల్ మిలిటరీ ప్రస్తుతం యెమెన్పై పూర్తి ఎనర్జీ పెట్టింది. అవకాశం చిక్కినప్పుడల్లా బాంబుల మూత మోగిస్తోంది. తాజాగా గురువారం నాడు యెమెన్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు మొదలెట్టింది. అక్కడున్న ఎయిర్ బేస్ 320లో వందలాది మంది ప్రయాణికులున్నారు. వారిలో ఐక్యరాజ్య సమితికి చెందిన బృందం కూడా ఉంది. ఇక ప్రయాణికులు విమానం ఎప్పుడు టేకాఫ్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. అంతలోనే ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించింది. దీంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సి వచ్చిందని యుఎన్కు చెందిన టాప్ హ్యుమానిటేరియన్ అధికారులు శుక్రవారం నాడు ఈ విషయాలను యెమెన్లో చెప్పారు. ఐక్యరాజ్య సమితికి చెందిన జూలియన్ హార్నిస్ అనే అధికారి డిసెంబర్ 26వ తేదీన జరిగిన సంఘటనల గురించి మీడియాకు వివరించారు. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో వణికిపోయామని చెప్పారు. తామంతా వీఐపీ లాంజ్లో ఉన్నామని, తమతో పాటు మరో 15 మంది ఉన్నామన్నారు. వారిలో యుఎన్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ కూడా ఉన్నట్టు తెలిపారు. యెమెన్లో తాము వెంట్రుక వాసిలో తప్పించుకున్నామన్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడితో ఎయిర్పోర్టు కంట్రోల్ టవర్ ఎయిర్పోర్టు పూర్తిగా ధ్వంసమైంది. అదే సమయంలో యెమెనియా ఎయిర్వేస్కు చెందిన విమానం ల్యాండ్ అయ్యిందని చెప్పారు. అదృష్టవశాత్తు విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ప్రయాణికులు సురక్షితంగా దిగేశారు. అయితే గురువారం నాటి పరిస్థితులు చూస్తే మాత్రం అత్యంత భయంకరంగా ఉందని ఆయన చెప్పారు. కాగా ఆ సమయంలో వరల్డ్ హెల్త్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అద్నోమ్ గేబ్రియాసిస్ కూడా వీఐపీ లాంజ్లో ఉన్నారని చెప్పారు. అయితే ఇజ్రాయెల్ వైమానిక దాడుల విషయానికొస్తే వీఐపీ లాంజ్కు 300 మీటర్ల దూరంలో బాంబులు పడ్డాయని ఆయన తెలిపారు. అలాగే విమానాశ్రయానికి ఉత్తర దిక్కున సాయంత్రం 4:45 300 మీటర్ల దూరంలో బాంబులు పడ్డాయని, అప్పుడు యుఎన్ టీంకు చెందిన 5 సభ్యుల బృందం బిల్డింగ్ వెలుపల నిలిచొని ఉందని యుఎన్ అధికారి వివరించారు. ఇక ఇజ్రాయెల్ విషయానికొస్తే యెమెన్కు చెందిన పోర్టులపై కూడా దాడులు చేసింది. ఇజ్రాయెల్ మిలిటరీ మాత్రం యెమెన్లో విచ్చలవిడి దాడులు చేసిందని యుఎన్ అధికారి హార్నిస్ సనా నుంచి వీడియో న్యూస్ కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. ఇజ్రాయెల్ ఇంత భయంకరంగా దాడులు చేస్తోందని తామూహించలేదని చెప్పారు. ఇక ఇజ్రాయెల్ దాడిలో కనీసం 3 మృతి చెంది ఉంటారని, అలాగే డజన్ల కొద్ది గాయపడ్డారని యుఎన్ పేర్కొంది. ఇక గాయపడిన వారిలో మూన్ హ్యుమానిటేరియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సిబ్బంది ఉన్నారు. వారంతా సనా నుంచి యుఎన్ బృందంతో కలిసి వెళ్లాలనుకున్న వారేనని హార్నెస్ తెలిపారు. యుఎన్ సిబ్బందిలో ఒకరి కాలికి పదునైన ఆయుధాలు కుచ్చుకోవడంతో పెద్ద ఎత్తున రక్తం పోయిందని హార్నెస్ వివరించారు. వైమానిక దాడులు జరిగిన వెంటనే యుఎన్ సెక్యూరిటీ అధికారుల బృందం వీఐపీ బిల్డింగ్ నుంచి 5 కార్లలో మిలిటరీ బృందం రక్షణగా అక్కడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. గాయపడిన యుఎన్ సిబ్బందిని సన్నా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో 4 గంటల పాటు సర్జరీ చేయాల్సి వచ్చిందని చెప్పారు. కాగా రాత్రంతా యుఎన్ కాంపౌండ్లో గడిపి తర్వాత రోజు యుఎన్ విమానాశ్రయంలో టెడ్రోస్తో పాటు గాయపడిన సిబ్బందిని తీసుకుని శుక్రవారం నాడు మధ్యాహ్నం జోర్డాన్కు చేరుకున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే కంట్రోల్ టవర్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వెళ్లిపోయామని చెప్పారు యుఎన్ అధికారి. గాయపడిన యుఎన్ సిబ్బందిని జోర్డాన్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఇక టెడ్రోస్ విషయానికి వస్తే ఆయన జెనీవా వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ స్పందించింది. తమకు WHO చీఫ్తో పాటు ఆయన టీం గురువారం సనా ఎయిర్పోర్ట్లో ఉన్న విషయం తెలియదని తెలిపింది. తాము ఎయిర్పోర్టుపై దాడి చేయడానికి ప్రధాన కారణం ఈ విమానాశ్రయాన్ని హౌతీలు ఇరాన్ వినియోగించుకుంటున్నారని దాడులు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకుంది. దీనికి యుఎన్ అధికారి హార్నిస్ స్పందిస్తూ ఎయిర్పోర్ట్ ఉండేవి సివిలియన్స్ కోసం, మిలిటరీ కోసం కాదని కౌంటర్ ఇచ్చారు. కాగా ఈ విమానాశ్రయం నుంచి యుఎన్ అధికారులతో పాటు హ్యుమానిటేరియన్ వర్కర్స్ ను తరలిస్తున్నామని తెలిపింది. ఒక సివిలియన్ ఫ్లైట్ యెమెనియస్ సనా నుంచి జోర్డాన్లోని అమాన్ కు ప్రయాణిస్తుంటాయి. అంతర్జాతీయ ఒప్పందంలో భాగంగా ఈ విమానాలు నడుస్తుంటాయి. వేలాది మంది యెమెన్ పౌరులు
విదేశాల్లో వైద్య చికిత్స కోసం ముందుగానే విమాన టికెట్లు బుక్ చేసుకుని ఉంటారని, ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటని ఆయన ఇజ్రాయెల్ నిలదీశారు. ఇక యెమెన్ విషయానికొస్తే అరబ్ వరల్డ్లో అత్యంత పేద దేశం. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ అంతర్యుద్ధం జరుగుతోంది. హౌతీ రెబల్స్ దేశంలోని ఉత్తర ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. అలాగే సనా కూడా. దీనికి వ్యతిరేకంగా దక్షిణ ప్రాంతాన్ని అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన గ్రూప్ ప్రభుత్వం నడుపుతోంది. ఇక టెడ్రోస్ ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఐక్యరాజ్య సమితికి చెందిన సుమారు 50 మందిని ఈ ఏడాది జూన్లో హౌతీలు కిడ్నాప్ చేసుకుని తమ వెంట తీసుకెళ్లారు. వారిని విడిపించుకోవడానికి టెడ్రోస్ రావాల్సి వచ్చిందని, 1,80,00,000 మంది జనాభా కలిగిన యెమెన్లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. దేశ జనాభాలో 50% మంది ప్రజలకు పూట గడవడమే కష్టంగా మారిందని హార్నేస్ వివరించారు. ఇక 50 మంది బందీలను విడుదల చేయడానికి హౌతీ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి సానుకూలంగా స్పందించారని హార్నేస్. ఇదిలా ఉండగా గతేడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడులకు దిగడం, వెంటనే ఇజ్రాయెల్ హమాస్పై దాడులు మొదలెట్టింది. వెంటనే యెమెన్ ఫైటర్స్ కూడా రంగంలోకి దిగి ఇజ్రాయెల్పై దాడులు చేయడం మొదలెట్టారు. ఇటీవల కాలంలో యెమెన్ ఏకంగా క్షిపణులను కూడా ప్రయోగించడం ప్రారంభించింది. తాజాగా శనివారం ఉదయం యెమెన్ నుంచి వస్తున్న మిసైల్స్ను ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ అడ్డుకుందని తెలిపింది. జెరూసలేంతో పాటు డెడ్ సీ వరకు సైరన్లు మోగించాల్సి వచ్చిందని పేర్కొంది. తమపై దాడులు ఉధృతం చేసినందుకు కౌంటర్గా దాడులు చేయాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ వివరణ ఇచ్చుకుంటోంది. ఏదేమైనా ఇజ్రాయెల్ దాడుల్లో యుఎన్ చీఫ్ టెడ్రోస్ ప్రాణాలతో బయటపడడంతో అన్ని దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి.